ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన చూసాం. ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్ళడం జరిగింది. దాదాపు 1:10 చంద్రబాబు కుటుంబంతో వారి ఇంట్లో ఉండటం జరిగింది. సాధారణంగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినా కూడా అంత టైం కేటాయిస్తారో లేదో చెప్పలేం, కానీ హైదరాబాద్ వచ్చి మరి అంత టైం కేటాయించారు. దీని వెనక ఉన్నటువంటి అసలు ఆంతర్యాలు ఏంటి? అలానే హైదరాబాద్ పబ్లిక్ మీటింగ్లో మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు, పెట్రోల్ డీజిల్కి సంబంధించి, బంగారం కొనేదాని గురించి, ఆయిల్స్ వినియోగం గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు భవిష్యత్తు సంకేతాలను ఏమైనా ఇప్పుడే ఇస్తున్నాయా? దీని వెనుకున్నటువంటి అంశాలు ఏంటి? మీ అభిప్రాయం? ఎంత పనిపాటు లేకుండా ఉన్న ప్రధానమంత్రి నా జీవితంలో, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న మొదటి వ్యక్తిని ఇతన్నే చూస్తున్నాను. దేశం పుట్టుముంచిన వీపీ సింగ్ కూడా ఇంత ఖాళీగా ఎప్పుడు లేడు నాకు తెలిసి. ఆ వీపీ సింగ్ చేసిన దౌర్భాగ్యం పనులకి తర్వాత వచ్చిన పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడారు. తర్వాత అలాంటి మహానుభావుడు ఎవడొస్తాడో నాకు తెలియదు, కానీ ఈ నరేంద్ర మోడీ చేసిన ఈ పితలాటకం పనులన్నింటినీ ఎవడు సరిదిద్దాడో నాకైతే తెలీదు. ఇంత టైం వేస్ట్ ప్రధానమంత్రి నేను చూడలేదు అసలు ఫస్ట్ టైం. ఇది ఎక్కడ విడ్డూరం అండి? సాయంత్రం మీటింగ్ కి పొద్దున్నే వీళ్ళ దగ్గరికి వచ్చి, నిన్న మీరు గమనించట్లేదు, నిన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు. సరే, ఇది కామెడీ కాదు, ఇది కామెడీగా లేదు మీకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కునుగు రోగంతో ఏదో ఉన్నాడో వెళ్ళాడు పలకరించాడంటే అయింది. నాకు తెలియక అడుగుతాను, ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ ని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని వేరే స్టేట్ లో కలవడం ఏంటి? మీరేటర్ పోయి ఈ స్టేట్ లో ఉన్నారని ప్రధానమంత్రి గదమాయించకపోవడం ఏంటి? ఈ పడతానికి బెంగళూరు పోయాడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఆడిపోసుకుంటారన్న గసురుతాడేమో అని చూసా. ఫస్ట్ థింగ్, ఆయన లోకల్ బీజేపీ వాళ్ళ మీద నమ్మకం లేదు. వాళ్ళని నమ్మకం వీళ్ళకి ఎట్టాడు దుకాణం. ఇది ఫస్ట్ ఫండమెంటల్. ఎందుకంటే ఇక్కడ బండి సేం చేసిన కోతి పని ఒకటి ఉంది వాళ్ళ అబ్బాయి. ఆ కోతి పని ఎక్కడ కంప్లైంట్లు పెరిగిపోతాయో దాని మీద క్లాసిఫికేషన్స్ కి నాకు టైం వేస్ట్ అవుతుంది అనుకుని ఒరిజినల్ గా టైం వేస్ట్ చేసే నరేంద్ర మోడీ పొలోమని పోయాడు అక్కడికి. వీళ్ళిద్దరి ఇంట్లోనే కాలక్షేపాలు చేసుకుని స్కెడ్యూల్ ఒక 1/2 అవర్ పైన డిలే చేసుకుని ఆ మీటింగ్ అయిన వెంటనే పుట్టగొట్టని ఢిల్లీ ఎగిరిపోయాడు. మళ్ళీ తెల్లారిసాక చంద్రబాబు గారు వెళ్ళారు. స్థానిక బీజేపీ మీద నమ్మకం లేని ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి అధికారం నెక్స్ట్ ఎలక్షన్ లో మనం గెలిచేస్తామని వాళ్ళకి చెప్తుండు. నాయకుల్ని నమ్మకపోతే ఇంకేటికి గెలుస్తారు వాళ్ళు? లింగలింగమని ఒకటి గెలిచారు కేరళలో, నెక్స్ట్ అంటే గవర్నమెంట్ వచ్చేద్దట వాళ్ళది. మరి మిషన్లు ఉంటే మా ఒకటి కోసం రాదులేండి, అది వేరే సంగతి. వెస్ట్ బెంగాల్ గొప్పలు, కేరళ గొప్పలు చెప్పడానికి మానేసుకొచ్చారు. ఇక్కడ వచ్చి ఏడు చేశారు, ఇక్కడ లొకేషన్ తథ్యం ముఖ్యమంత్రి చేయడం, దాని మీద కుషామత్ రాజకీయాలకి ముందే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి తర్వాత ఇక్కడికి వెళ్ళాడు. ఇక్కడి నుంచి ఆడికి వెళ్తే అది కథ వేరు. అరే బాబు, నిన్ను షిండే కింద తయారు చేసాం, నువ్వు డమ్మీగా నోట్లో మాట లేకుండా, నోట్లో నాలిక లేకుండా అలా గమ్మునుండు. మీ అన్నకు కూడా బాగానే చెప్పావు, ఇంట్లో సవర తీసి కూర్చోబెట్టు. ఒక కార్యకర్తల మనోవేదనను గ్రహించడానికి నియోజకవర్గ పర్యటనకి వెళ్ళి కూడా మా తమ్ముడు ఆరోగ్యం పోలేకపోతే అది అడగలే మీరు అన్న ప్రశ్నకి పరవశించిపోయి చచ్చిపోయారు అందరూ. నాగబాబు గారిది రాజకీయ చతురత అక్కడే కనబడిపోయింది. శభాషరా బాబు, దీనికోసమే మిమ్మల్ని మీ పదవుల్లో కూర్చోపెట్టి మేము అందరూ చచ్చి ఉన్నామని ఆ శ్రేణులు అందరూ అలా స్థిరపడిపోయారు ఆ రోజు. అంచేత ఇక్కడ ఏంటంటే, ఇక లోకేష్ కి మొన్న ఆయన ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయగానే వాళ్ళ తెలుగుదేశం వాళ్ళందరూ బిక్క చచ్చిపోయి నోటంటే మాట లేకుండా లోకేష్ గారి నాయకత్వం ఎందో బదిలే, లోకేష్ గారి నాయకత్వం ఆయనే మళ్ళీ ఏంద్రపోయి మన వాళ్ళు భోజనాలు చేయకుండా వచ్చారా? నేను గట్టిగా అరవలేకపోతాను, సపోర్ట్ లేదా? దాని అర్థం ఏంటి సార్? మల్లం అన్నమాట. పుట్టప్పుడు లోకేష్ అంటే అర్రే అన్న నడిచి వస్తే మాస్ అని, నిలబడితే మాస్ అని కౌంటర్లు. ఇక్కడ నరేంద్ర మోడీ రాడాలు. నాకైతే షిండే రెడీ. షిండే కూడా నాకు ఎలా కనబడుతుంటే, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి అవుతారన్న దానికి లాస్ట్ 2 years పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి. అక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ బీజేపీలో విలీనం. తదనంత పరిణామాల్లో తెలుగుదేశంలో చీలిక. తెలుగుదేశంలో ఎవరు ముసలోళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంటెక్కిపోయి ఉన్నారు. రఘురామ కృష్ణరాజు గారు ఆల్రెడీ కన్వర్టెడ్ హిందూ కింద బీజేపీ మనసు గెలుచుకోవడానికి గుళ్ళు గోపురాలు తిరుగుతుండే ఆల్రెడీ. సో ఎంత కాదని ఎవడనుకున్నా 10 మంది ఉండరా? మొన్నే వరమని మంటెక్కించారు. ఈ పరిణామాల్లో చాలు కదా 134 ఉన్న తెలుగుదేశానికి 88కి తగ్గించిన ఎంతసేపు వాళ్ళు తలుచుకుంటే 88 లోపు నేయడానికి. సో లాస్ట్ ఏముంది, మళ్ళీ నెక్స్ట్ జీవితాంతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంఏ మా షిండే లాగా. లేదా విలీనం చేసినందుకు కొన్నాళ్ళు హేమంత్ సోరెన్ లాగా భరిస్తారు. రేపు అస్సాం చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేస్తారు చూడండి. సో ఇవి పరిణామాలు. వీళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని
ఫస్ట్ థింగ్ టైం పాస్ ప్రధానమంత్రి, టైం పాస్ ఇక్కడ జరుగుతున్న రాజకీయాలకి టైం పాస్ ఎజెండా ఫిక్స్ చేసే ఆయన టైం పాస్ చేసే వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకైతే పెద్ద ఆశ్చర్యం ఏం కలిగించింది. సో 2029 ఎన్నికలకు ఇది ఇప్పటి నుంచే స్ట్రాటజిక్ ప్లాన్ అనుకోవచ్చా సార్? 2029 లోపలే కొన్ని పరిణామాలు విపరీతంగా మారుతాయండి. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ లోకేష్ మూవ్. లోకేష్ ముఖ్యమంత్రి చేసిన వెంటనే పరిణామాలు రాష్ట్రంలో జరిగేవి ఊహకందనం ఉంటాయి. ఓకే, నిజమైన యాక్టివ్ పాలిటిక్స్ ఆఫ్ బీజేపీ, ఒరిజినల్ వెంజెంట్ ఆఫ్ నరేంద్ర మోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ బయటపడతాయి. అప్పటిదాకా బ్రహ్మాండ కుషామత రాజకీయాలు నడుస్తుంది. ఓకే. ఇక ఈ పెట్రోల్, డీజిల్, గోల్డ్, వంట నూనెల సంగతి ఏంటి సార్? దీని వెనక ఏమన్నా ఆంతర్యం ఉందా? రేట్లు పెరగబోతున్నాయా? ఆడిపోతుంది. 1500 కోట్ల నష్టం వచ్చిందట ఆయిల్ కంపెనీ అన్నిటికీను. ఎలా అని బాధపడిపోతున్నారు. మనం దాకా అడ్డపడ్డ సంపాదించారు కదా. రేట్లు ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ రేట్లు, బ్యారల్ రేట్లు తగ్గినా మనకి ఎప్పుడైనా ఫ్లెక్సిబుల్ రేట్లు ఇచ్చారా? లేదు. ఇప్పుడేమో పెంచేయాలంటే చచ్చిపోతున్నారు. పళ్ళు కొరికి అడిగిన వాళ్ళు లేక సార్ ఈ దరిద్రం అంతటికి కారణం. దానికి తోడు ఈ నరేంద్ర మోడీ వచ్చి మాట్లాడతాడా ఏంటి? డీజిల్ వాడకండి, పెట్రోల్ వాడకండి, మెట్రోలో తిరగండి. ఇంకేందుకు సార్ పాతరాతి యుగంకి వెళ్ళిపోతుంది. రాళ్ళతో నిప్పు కొట్టుకుని, కర్రలు కట్లు పెట్టుకుని, కిరసాలు కూడా ఇస్తానంటారు కాబట్టి కర్రలు కట్లు కొట్టుకుని, నేను చెట్లు అవన్నీ కూడా కొట్టి తీసుకొచ్చి పొలంలో పాటలో పెట్టి రోజు అపార్ట్మెంట్ల కింద ఉన్న సామూహిక పంచి పోయినాలు అవి చేసుకొని మేము బతుకుతున్నాండి సార్. అరే మా నాన్న నాకు తెలుసండి, ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు అంటే రాష్ట్రానికి దేశానికి నాన్న రోల్ ప్లే చేయవలసిన వాళ్ళు. ఈయనేమో ఫారెన్ కళ్ళజోడు, ఫారెన్ వాచి, 10,000 పైచీలకు ఒంటి మీద గుడ్డలు వేసుకొని మనకి ప్రవచనాలు చెప్తారు కింద షూలు. నేను గాంధీలో గోచి దోతి ఎట్టుకుని తిరుగుతున్నావు దేశంలో. ఫస్ట్ మీరు మారి, మీకు పొలో మన కానవాయిలు ఉంటాయి కదా, మీకు మీ మందికి మార్పాలనికి కానవాయిలు దిగి ఫస్ట్ ఓ బ్యాటరీ కార్ ఇచ్చుకుని దాంట్లో ఇది మన ఇవి దొరుకుతున్నాయి చూడండి, ఇవి అవేంటి సార్ కామెట్ కార్లు దొరుకుతున్నాయి కదా ఎలక్ట్రికల్, అందులో వస్తుంది తిరగండి ఫస్ట్ మీరు పోండి. ప్రజాస్వామ్యంలో ప్రజలంటే భయపడే పీకి బందలు మీరు మాకు చెప్తారా? గోల్డ్ కొనుక్కో, అదొక పొదుపు సాధనం రా మాకు. గోల్డ్ కొనడమే పొదుపు సాధనం మాకు. అక్కడికి వస్తుందని సామాన్య మానవుడు కూడా తల తాకట్టెట్టుకుని నానా తెప్పలు పడి కొనేది బంగారం. నీకు ప్రాథమిక లాజిక్కే లేదు. అంచేత అదానీ అంబానీలతో తిరగకుండా సామాన్య ప్రజలతో మనుగడ సాధిస్తే వాళ్ళు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినప్పుడు ఎలా ఫాలో అవుతారో స్ట్రాటజీస్ అంటాం మేము. ఎలా? ఇప్పుడు ఇంట్లో ఓ రోజు చపాతీ ఉండో, లేకపోతే నూనె ఎక్కువ అవుతుందని దోశలు, స్టవ్ గ్యాస్ ఎక్కువ అవుతుందని దోశలు ఇవి కాకుండా కన్సాలిడేటెడ్ గా అన్నం ఎక్కువ ఉండి పులిహోర కలపడం, ఉప్మా లాంటి వంటలు చేయడం, ఇవన్నీ మా పెద్దోళ్ళకి మా ఆడవాళ్ళకి అందరికీ తెలుసు. మీకే డోకలేలో దివసాలు తినుకుని మా ప్రాణాల మీదకి నూరు ఇప్పితే అబద్ధాలు ఆడుకుని కాలక్షేపం చేయడం అలవాటైపోయి దేశ మనుగడ ఎలా ఉందో కూడా తెలుసుకోకుండా ఎంతసేపు వాచీలు కలజోళ్ళు పెట్టుకుని సూట్లు బూట్లు వేసుకుని ప్రపంచాలు తిరిగితే ఏమీ కనపడదు. ఓకే. రాజుని చూసిన కళ్ళను రాజుని చూసిన కళ్ళను మొగుడిని చూస్తే మొత్తం బుద్ధను సామెత వస్తుంది చూడు. ఆ దేశాలన్నీ తిరిగి వచ్చి అలా ఊహించేసుకుని ట్రంప్ గారిని పిలుచుకొచ్చి తెరల చేపలు కట్టేసి గుజరాత్ అభివృద్ధి అంటే మా రేవంత్ రెడ్డి ఎరుబోగులలాగా గుజరాత్ లో మేము అభివృద్ధి చెందుతామని మాట్లాడుతున్నా చూడు. ఇదే రేవంత్ రెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవన్నీ తిప్పుంటే అసలు అభివృద్ధి చేయడం కళ్ళు బయలుగా ముందు నరేంద్ర మోడీ. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.